నమస్తే అండి. ఈరోజు మనం చేయబోయేది బీరకాయ పెసరపప్పు. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని మంచిగా కలుపుకొని 2 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఇందులోనే టమాటాలు, కారం, ఉప్పు వేసుకొని కర్రీని కలపకుండా అలానే 5 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత మంచిగా టమాటాలు మగ్గిపోతాయండి. ఒకసారి మంచిగా కలుపుకొని 10 నిమిషాల పాటు నాని ఉన్న పెసరపప్పుని ఇందులో వేసుకో. అలానే ఎల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. 10 మినిట్స్లో పప్పు ఉడికిపోతుందండి. పప్పు ఉడికిన తర్వాత కొత్తిమీర ఆకు వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కుకింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.